నమస్తే మాస్టర్స్, వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మనం మిర్తాత్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ముందు భాగంలో మిర్తాత్ యజమాని సేవకుడు గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఇక్కడ షమాదం తన అహంకారంతో గర్వంతో యజమాని సేవకుడు అని విభజన చేస్తున్నాడు మనుషుల మధ్య. కానీ మిర్తాద్ ఎంత అద్భుతంగా చెప్పాడంటే, మిర్తాద్ ఒక్కడే నీకు సేవకుడా, మిగతా ఎవరూ నీకు సేవ చేయడం లేదా? ఒక పక్షి, ఒక వృక్షం, ఒక నక్షత్రం, ఒక దేవత, ఒక సముద్రం, వీళ్ళెవరూ నీకు సేవ చేయడం లేదా? అలాగే మిర్తాద్ షమాదం యొక్క ఒకే ఒక్క యజమాని కాదు, అసలు నీ యజమానుల్ని నువ్వు లెక్క పెట్టగలవా అంటే ఇక్కడ మిర్తాద్ ఏం చెప్తున్నాడు? సమస్త సృష్టిలో ఉన్న అన్ని జీవులు, అన్ని ప్రాణులు అందరూ కూడా మనకు సేవకులే, మనకు యజమానులే. అంటే మిర్తాద్ అందరినీ ఏకం చేస్తున్నాడు మూసలాగా. ఇక్కడ షమాదం జల్లెడలాగా విభజన చేస్తున్నాడు. అసలు నీకు సేవకుడు అంటే అర్థం తెలుసా? మనం ఎవరికైతే సేవ చేసి సేవించబడితే తప్ప ఏది అయినా ఎవరైనా మనకు సేవ చేయరు. మనకు ఎవరైతే సేవ చేస్తున్నారో వారికి మనం సేవ చేస్తే తప్ప వాళ్ళు తిరిగి మనకి సేవ చేయబడరు. అంటే నువ్వు ఎవరికి సేవ చేయకుండా నీకు ఎలా సేవకులు వస్తారు? వాళ్ళు నీకెందుకు సేవ చేస్తారు? అదే చెప్తున్నాడు ఇక్కడ. సేవకుడు యజమానికి యజమాని, యజమాని సేవకుడికి సేవకుడు. అసలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి మాస్టర్స్. అసలు ఒక సేవ చేసే సేవకుడు తన యజమానికి యజమాని అంట. ఒక యజమాని ఎవరైతే తనని సేవకుడిగా భావిస్తున్నాడో ఆ సేవకుడికి సేవకుడు అంట. అసలు నిజంగా ప్రతి పదం చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఇవన్నీ కూడా ప్రతి పదాన్ని మనం లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే తప్ప మనకి అసలు దానిలో ఉన్న డీప్ మీనింగ్ అనేది అర్థం కాదు. అట్లాగే ఇక్కడ మిర్తాద్ ఏం చెప్తున్నాడు? ఒక సేవకుడు ఒక యజమానితో చెప్పినట్లు కాకుండా ఒక సోదరుడు తన సోదరునితో మాట్లాడినట్లు నేను నీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఏకత్వం అంటే చూడండి మాస్టర్, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద చూపించాడు గాంధీజీ అంటారు కదా. అట్లా ఇక్కడ మిర్తాద్ ఏం చెప్తున్నారు? నన్ను నువ్వు నిరాకరించినా నేను మాత్రం నిన్ను నిరాకరించను. ఇది అసలైన ఆత్మజ్ఞానం అంటే. ఎందుకంటే నువ్వు వేరు నేను వేరు కాదు కదా. నీ వెన్ను మీద మాంసం, నా వెన్ను మీద మాంసం ఒక్కటే కదా. ఇక్కడ నీ రక్తం నా రక్తం ఒక్కటే కదా. అందుకే ఇక్కడ షమాదంకి సింపుల్గా ఒక్క మాట చెప్తున్నాడు. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ముందు నీ నాలుకని అదుపులో పెట్టుకో, నీ హృదయాన్ని నా ముందు తెరుచు. అంటే ఇప్పుడు మన స్పిరిచువాలిటీలో కూడా చాలామంది మిర్తాద్ అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అంటే తాను ఎవరో ఏంటో సరిగా అర్థం కాదు. అంటే ఇక్కడ మిర్తాద్ని యాక్సెప్ట్ చేయడం లేదు, మిర్తాద్ చెప్పే సత్యాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. అంటే ఇక్కడ మనల్ని మనం కూడా కొంతమంది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మాస్టర్స్. అంటే మనం కూడా ఇంకా ద్వంద్వత్వంలో ఉన్నామా, ఏకత్వంలో ఉన్నామని మనల్ని మనం చెక్ చేసుకుంటే అర్థమైపోద్ది. అంటే ఇక్కడ మనం మిర్తాద్ మనకి చెప్పింది మనకు అర్థం కావడం లేదా, అసలు మనకి మిర్తాదే అసలు మనం యాక్సెప్ట్ చేయడం లేదా. అదే ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పారు మిర్తాద్. ఒకరోజు మిర్తాద్ మాయ అని ప్రజలు అంటారు, కానీ ఈ మాయ ఎంత సత్యమో ఎంత నిజమో అప్పుడే మీరు తెలుసుకుంటారు. అంటే సమయం వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రపంచానికి మిర్తాద్ అంటే శ్రద్ధ లేకపోవచ్చు, కానీ ప్రపంచం అంటే మిర్తాద్కి ఎప్పుడు శ్రద్ధే ఉంది. త్వరలోనే మిర్తాద్ పట్ల ప్రపంచం శ్రద్ధ వహిస్తుంది. ఇది కాన్ఫిడెన్స్ మాస్టర్స్. మనకి కూడా ఇదే కాన్ఫిడెన్స్ కావాలి.
అలాగే దొంగతనంగా వచ్చావని అడిగితే అందుకు మిర్దాద్ ఏం చెప్తున్నారు చూడండి, మాయ అనే ప్రళయాన్ని ఎదుర్కొనే ప్రతి నావలోనూ నేను దొంగతనంగానే ప్రయాణం చేస్తాను. ఇది కదా ఒక ఎన్లైటెడ్ మాస్టర్ అంటే ఉండవలసిన లక్షణాలు ఇదే. అందుకే ఒక బుద్ధుడు కానీ, ఒక శ్రీకృష్ణుడు కానీ, ఒక మిలారేపా కానీ, ఒక జీసస్ కానీ, ఒక మహాతార్ బాబాజీ కానీ వీళ్ళు ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు అంటే ఈ సత్యం వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందుకే ఇక్కడ మనకి పత్రి సార్ ఒక మాట చెప్తారు చూడండి, ముక్త స్థితిని పొందటం అంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకోవడం. నాకు ఎదుటి వాళ్ళు అర్థం కావడం లేదంటే ముందు నాకు నేను అర్థం కావటం లేదు అని అర్థం. ఎంత సింపుల్ పాయింట్ మాస్టర్స్. మనం ఇప్పుడు అసెన్షన్ ఎన్లైట్మెంట్ అంటున్నాం కానీ అసలు మనకి మనం సంపూర్ణంగా అర్థమయ్యామా, మనమేంటో మనకు తెలిసిందా, అసలు సత్యం తెలిసిందా, ఇది మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం. ఈరోజు మనం 7 మిర్దాద్ని గుహలో కలవడం, చీకటిలో ఏది చేయవద్దని ఆదేశం. నరోండా చెప్తున్నాడు, ఆ రోజు నేను మైకేయన్ ఉదయం ప్రార్థనకి వెళ్ళలేదు. మేము గైర్హాజరు కావడం షమాదం గమనించాడు. రాత్రి మిర్దాద్ని మేము కలిశామని తెలుసుకుని తీవ్ర అసంతృప్తి చెందాడు. అతడు సరి అయిన అవకాశం కోసం ఎదురు చూస్తూ అసంతృప్తిని వ్యక్తపరచలేదు. మా ప్రవర్తన మిగిలిన వారిలో ఆసక్తి రేపింది. కారణం ఏమిటో తెలుసుకోగలిగాను. ప్రార్థన చేయవద్దని మిర్దాద్ మాకు సలహా ఇచ్చి ఉంటాడు అని కొందరు అనుకున్నారు. అతడి వ్యక్తిత్వం గురించి వింత ఊహాగానాలు చేశారు. కొందరు తాను ఎవరో మాకు తెలియజేయడానికి మమ్మల్ని మాత్రం రాత్రి పిలిచాడు అని కొందరు అన్నారు. అతడు నావలో దాక్కొని వచ్చాడు అంటే ఎవ్వరూ నమ్మలేదు. అంతా అతడిని చూడాలని, చాలా విషయాల గురించి ప్రశ్నించాలని కోరుకున్నారు. ఆర్కులో పని లేనప్పుడు బ్లాక్ హిట్ అని పిలువబడే అగాధం మీద వేలాడుతున్న గుహలో కాలం గడపడం మాస్టర్కి అలవాటు. దానిని గూడు అంటాం మేం. ఆ రోజు మధ్యాహ్నం షమాదం తప్ప మిగిలిన అందరం ఆ గుహలోకి వెళ్ళాం. మిర్దాద్ ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. అతడి ముఖం ప్రకాశిస్తోంది. కళ్ళెత్తి మా వైపు చూసినప్పుడు అతడి ముఖం ఇంకా కాంతివంతమైంది. మిర్దాద్ అంటున్నాడు, మీ గూటిని ఎంత త్వరగా కనుక్కున్నారు. మిర్దాద్ మీ పట్ల ఆనందపడుతున్నాడు. అభియాన్ అంటున్నాడు, ఆర్కు మా గూడు, ఈ గూడు మా గూడు అని ఎందుకు అంటున్నావు. మిర్దాద్ అంటున్నాడు, ఆర్కు కూడా ఒకప్పుడు గూడే. అభియాన్ అంటున్నాడు, మరి ఈరోజు. మిర్దాద్ అంటున్నాడు, మోల్ అనే చిన్న జంతువు ఉండే నేల బొర్రె. అభియాన్ అంటున్నాడు, ఆనందంగా ఉన్న 8 మోల్ జంతువులు మిర్దాద్తో కలిసి 9. మిర్దాద్ అంటున్నాడు, ఎగతాళి చేయడం ఎంత తేలిక, అర్థం చేసుకోవడం ఎంత కష్టం. కానీ ఎగతాళి చేసేవాడిని ఎప్పుడు ఎగతాళి చేస్తుంది. పనికి మాలిన వాటి కోసం మీ నాలుకను ఎందుకు ఉపయోగిస్తావు. అభియాన్ అంటున్నాడు, మోల్ జంతువులు అని మమ్మల్ని పిలిచి ఎగతాళి చేసింది నువ్వే. ఏ విధంగా ఆ పేరుకు మేం తగుతాం. నోవా రగిలించిన మంటను మేం మండుతూ ఉండేలా ఉంచలేదా. కొంతమంది యాచకుల పాకలా ఉన్న ఈ ఆర్క్ని అతి ఐశ్వర్యవంతమైన రాజప్రసాదం కంటే ఐశ్వర్యవంతంగా మేం చేయలేదా. పొలిమేరలను దూరంగా నెట్టి పెద్ద రాజ్యంగా చెయ్యలేదా. మేం మోలు జంతువులం అయితే నేలలో బొర్రెలు చేసే నేర్పరలం మేమే. మిర్దాద్ అంటున్నాడు, నోవా రాజేసిన మంట మండుతోంది, కానీ అది హోమగుండంలోనే. మీరే హోమగుండం, మీ హృదయాలే నూనె. వంట చెరకు అయితే తప్ప అది ఏ విధంగా ఉపయోగకరం. ఇప్పుడు ఆర్కు వెండి బంగారాలతో నిండిపోయి బరువుకి కీచుమంటూ తల క్రిందులై మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒకప్పుడు ఆర్క్ తల్లి
జీవంతో నిండి ఉంది. ఇప్పుడు బరువైన జడ పదార్థాలను ఆర్కు మోయలేక, అందుకే దానికి ఎదురుగా నిలిచే శక్తి సముద్రానికి లేకపోయింది. బరువైన జడ పదార్థాల గురించి జాగ్రత్తగా ఉండండి. తన దివ్యత్వంలో నమ్మకం ఉన్నవాడికి ప్రతిదీ బరువైన జడ పదార్థమే. తనలోనే ప్రపంచాన్నంతా నిలిపి ఉంటాడు, కానీ దాని బరువును మోయడు. వెండి బంగారుని సముద్రంలోకి విసరకపోతే వాటితో పాటు అవి మిమ్మల్ని కూడా సముద్రం అడుగుకి లాగుతాయి. మనిషి తాను పట్టుకున్న వాటితోనే పట్టుకోబడతాడు. వాటి పట్టులో మీరు ఉండకూడదు అని అనుకుంటే వాటిపైన మీ పట్టును వదలండి. దేనికి విలువ కట్టవద్దు. అతి స్వల్పమైనది కూడా అత్యంత విలువ కలిగి ఉంటుంది. రొట్టె ముక్కకి ఖరీదు కడతారు. రొట్టె తయారు అవడానికి అవసరమైన సూర్యుడికి, గాలికి, భూమికి, సముద్రానికి, చెమటకి, మనిషిలోని నేర్పుకి ఎందుకు విలువ కట్టరు? మీ జీవితాలకి మీరు విలువ కట్టగలిగితే తప్ప దేనికి విలువ కట్టవద్దు. మనిషికి తాను ఇష్టపడేదానికంటే తన జీవితం విలువైనదని కాదు. విలువ కట్టలేని మీ జీవితాల్ని బంగారం అంత చౌకగా అనుకోకుండా జాగ్రత్త పడండి. ఆర్కు పొలిమేరలను మైళ్ళు దూరంగా నెట్టారు. భూమి పొలిమేరల వరకు దానిని నెట్టగలిగిన మీరు ఇంకా బంధింపబడే ఉంటారు. అయితే అనంతాన్ని మీరు పిడికిలిలో బిగించి అతనికి టోపీ పెట్టాలని మిర్దాద్ కోరుకుంటున్నాడు. భూమి పట్టుకున్న బిందువే సముద్రం. అది భూమిని పట్టుకుని టోపీ పెట్టింది. మనిషి సముద్రం కన్నా ఎంతో ఎక్కువ అనంతమైన వాడు. మనిషిని తల నుంచి పాదం వరకు కొలిచి తెలివి తక్కువగా అవే అతని పొలిమేరలు అనుకోండి. అభియాన్ చెప్పినట్లు మీరు బొర్రెలను చేయడంలో నేర్పరులు కావచ్చు, కానీ కేవలం చీకటిలో శ్రమించే మోల్లాగానే. అది ఎంతో జాగ్రత్తగా మన గజిబిజిదారులు కడితే సూర్యుడికి అంత దూరంగా ఉంటుంది. అభియార్, మీ కట్టడాలు నాకు తెలుసు. నువ్వు చెప్పినట్లే ప్రాపంచిక ఆకర్షణలను విడిచిపెట్టి భగవంతునికి అర్పిస్తున్నామని అనుకుంటున్న వారు కొంతమందే. కానీ ప్రపంచంతో మిమ్మల్ని కలిపే చీకటి వంకర దారులు చాలా ఉన్నాయి. తల ఊపుతూ బుసలు కొడుతున్న మీ తీవ్ర ఉద్రేకాలను నేను వినడం లేదా? మీ దేవుడి పీఠం మీదకి ప్రాక్కి ముడుచుకున్న మీ అసూయలను నేను చూడడం లేదా? మీరు కొంతమందే కావచ్చు, కానీ ఆ కొంతమందిలో వెల్లువలో ఎందరో. నేలలో బొర్రెలు చేయడంలో నేర్పర్లు అని చెప్పిన మీరు నేలలోనే కాకుండా సూర్యుడిలో, ఆకాశంలో తిరిగే అన్ని విశ్వగోళాలలో కూడా బొర్రెలు చేసి దారులు ఏర్పరచుకోవలసింది. మోల్ జంతువులను వాటి చీకటి దారులను ముట్టెలతో గిట్టలతో త్రవ్వుకొనివ్వండి. మీ రాజ్య మార్గం కనిపెట్టడానికి మీరు కనురెప్పలను కూడా కదలించనక్కరలేదు. ఈ గూడులో మార్పుని జ్ఞాన భావన శక్తి నీ ముందుకు పంపించండి. మీ రాజ్యమైన గుర్తులు లేని స్వరూపంలోని అద్భుత కోశాగారానికి దారి చూపించే దైవత్వం ఉన్న మార్గదర్శి భావన శక్తి. భయం లేని దృఢమైన గుండెలతో మార్గదర్శిని అనుసరించండి. అతడి అడుగు జాడలు దూరంలో ఉన్న నక్షత్రంలో ఉన్న మీరు అక్కడ నిశ్చయ స్థానాన్ని ఆక్రమించుకుంటామనడానికి అవి గుర్తులు, పూచీదారులు. ప్రతిదీ మీలో ఉందని లేదా మీలో ఒక భాగమని తప్ప వేరే విధంగా దేనిని ఊహించలేరు. ఒక చెట్టు దాని వేర్లు ఉన్నంత వరకే వ్యాపించగలదు. మనిషి అనంతంలో పాతుకొని ఉన్నాడు కనుక అనంతం కూడా అంతా వ్యాపించగలదు. అతడు అనంతం అంతా వ్యాపించగలడు. మీకు మీరు అవధులు పెట్టుకోండి. మీరు లేని ప్రదేశాలు లేనంత వరకు వ్యాపించండి. మీరు ఎక్కడ ఉన్నా ప్రపంచమంతా వ్యాపించండి. మిమ్మల్ని మీరు కలిసే చోట భగవంతుడిని కలిసే వరకు వ్యాపించండి. చీకటిలో చేసే పనులు ఎవ్వరికి తెలియవు అనుకొని చేయకండి. చీకటిలో చూడలేని మనుష్యులను చూసి సిగ్గుపడకపోతే కనీసం మిణుగురు పురుగు, గబ్బిలాలను చూసి అయినా సిగ్గుపడండి.
ఓ సహచరులారా, చీకటి అనేది లేనే లేదు. ప్రపంచంలోని ప్రతి జీవి యొక్క అవసరాలకు అనుగుణంగా వెలుతురు మారుతూ ఉంటుంది. మీకు స్పష్టంగా ఉండే పగలు ఫీనిక్స్ పక్షికి సంధ్య వెలుగు, మీ రాత్రి ఓ కప్పకు పట్టపగలు. చీకటే మూయబడినప్పుడు అది వేరొక దానికి మూత ఎలా కాగలదు? దేనిని మూయాలని చూడకండి. మీ రహస్యాలను ఏది బయట పెట్టకపోయినా వాటి మూత బయట పెడుతుంది. కుండలో ఏముందో మూతకు తెలియదా? పాములు పురుగులు నిండిన కుండల మూతలు తీసినప్పుడు ఆ కుండలకి తీవ్రమైన దుఃఖమే. మీ గుండె లోతులలో ఉన్నది గాలిలో ప్రసారం చేసి కానీ మీ గుండెలకు వదిలి వెళ్ళదు. ఏ కంటి చూపు తనతో కంటిని, దాని కోర్కెలను, భయాలను, నవ్వులను, కన్నీటిని మోయకుండా బయటికి రాదు. ప్రతి ఇంటి తలుపు తట్టిన తర్వాత కానీ ఏ ఇంటిలోకి ప్రవేశించదు ఓ కళ. అప్పుడు మీరు ఎలా కనిపిస్తారో జాగ్రత్త. ఏ కలలను బయటకు పంపుతారో, ఏ కలలను లోపల ఉంచుతారో ఆ విషయం పట్ల జాగ్రత్త వహించండి. మీరు ఏదో ఒక విధంగా చింతల నుంచి, బాధల నుంచి విముక్తి పొందాలి అనుకుంటే మిర్దా సంతోషంగా దారి చూపిస్తాడు. బాధ లేని బ్రతుకుకి తోవ. మికాస్టర్ చెప్తున్నాడు, మాకు దారి చూపించు. మిర్దాద్ అంటున్నాడు, చింతల నుంచి, బాధల నుంచి విముక్త మార్గం ఇదే. మీ ప్రతి ఆలోచన అందరూ అంతా చూడడానికి వీలుగా ఆకాశం మీద అగ్నిలో అచ్చు వేయబడిందని అనుకోండి. మీ ఆలోచనలు అందరికీ కనిపిస్తున్నాయనుకోండి, ఎందుకంటే అది నిజం కనుక. ప్రపంచమంతా ఒకే చెవిగా మీరు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉందనుకొని మాట్లాడకండి. మీ మాటలు వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారనుకొని మాట్లాడండి, ఎందుకంటే అది నిజం కనుక. మీరు చేసే ప్రతి పని వెనక్కి తన్నుతుంది అనుకొని చేయండి, అది నిజంగా తన్నుతుంది. కోరికే మీరు అనుకొని కోరుకోండి, నిజంగా మీరు కోరికలే. తన జీవితం జీవించడానికి భగవంతుడికి మీ అవసరం ఉందనుకొని జీవించండి, నిజానికి అతడికి మీ అవసరం ఉంది. హింబాల్ అంటున్నాడు, ఇంకా ఎంతవరకు మమ్మల్ని దిగ్బంధంలో ఉంచుతావు? ఏ మనిషి, ఏ పుస్తకం ఎప్పుడూ చెప్పని రీతిలో నువ్వు మాతో మాట్లాడుతున్నావు. బెన్నూన్ అంటున్నాడు, నువ్వు చెప్పేది ఏ చెవితో మేం వినాలో మాకు అర్థం అయ్యేలా నువ్వే చెప్పు. నువ్వు పడవలో దొంగతనంగా వచ్చిన వాడివైతే మాకు తగిన ఆధారం చూపించు. మిర్దాద్ అంటున్నాడు, చాలా బాగా అన్నావు బెన్నూన్, మీకు చెవులు చాలా ఉన్నాయి, అందుకే మీరు వినలేరు. విని అర్థం చేసుకోవడానికి ఒకే చెవి ఉంటే మీకు సాక్ష్యం అవసరం లేదు. బెన్నూన్ అంటున్నాడు, నావలో దొంగతనంగా వచ్చినవాడు ప్రపంచంలోని ధర్మాలు నిర్ణయించడానికి తప్పకుండా రావాలి. ఆర్కులో ఉన్న మేం అతడు న్యాయ నిర్ణయం చేసేటప్పుడు కూర్చోవాలి. తీర్పు రోజు కోసం మమ్మల్ని సిద్ధంగా ఉండమంటావా? తీర్పునిచ్చే రోజు. మిర్దాద్ అంటున్నాడు, పవిత్రమైన అంతర్దృష్టి తప్ప నాలో తీర్పు చెప్పే మాటలు లేవు. ప్రపంచాన్ని విమర్శించడానికి రాలేదు, నేను విమర్శించకుండా ఉండడానికి వచ్చాను. అజ్ఞానం, అవివేకం అన్నవి మాత్రమే అధికార చిహ్నాలను ధరించి వాటిని ప్రతిపాదించి అవి ఉల్లంఘించబడితే శిక్షను విధిస్తాయి. అజ్ఞానాన్ని నిర్దాక్షిణ్యంగా విచారించే న్యాయ నిర్ణేత అజ్ఞానమే. మనిషి గురించి ఆలోచించడం అజ్ఞానంతో తనని తాను రెండుగా చీల్చుకుని మృత్యువుని చీలిన తన ప్రపంచాన్ని తయారు చేసిన అన్నింటినీ అతడు ఆహ్వానించలేదా? దేవుడు మనిషి వేరువేరుగా లేరని నేను చెప్తున్నాను. దైవత్వం ఉన్న మనిషి లేదా మానవత్వం ఉన్న దేవుడు అన్నాను. అది ఒక్కటే ఉంది. ఎన్ని విధాలుగా హెచ్చరించినా విభజించినా అది ఎప్పటికీ ఒక్కటే. దేవుడి శాశ్వతమైన న్యాయం, దేవుడి ఏకత్వం. అది తనకు తాను విధించుకున్న న్యాయం. అది కోర్టులు, న్యాయ నిర్ణేతలు ప్రకటించనవసరం లేనిది. దాని యోగ్యతను, శక్తిని వారు సమర్థించవలసిన అవసరం లేనిది. సముద్రం విశాలంగా లోతుగా ఉన్న ఒకే బిందువు కాదా? భూమి ఎంత దూరం వ్యాపించినా ఒకే గోళం కాదా? గోళాలన్నీ లెక్కకు మించి ఉన్న ఒకే ఒక్క విశ్వం కాదా? అలాగే మానవ జాతి అంతా కలిసి ఒకే మనిషి. అలాగే మనిషి తన ప్రపంచాలన్నింటితో కలిసి పరిపూర్ణమైన ఒకే ఏకత్వం.
దేవుడి ఏకత్వం జీవికి ఉన్న ఒకే ఒక్క ధర్మం, దానికి మరో పేరు ప్రేమ. దానిని అర్థం చేసుకుని దానికి కట్టుబడి ఉండడం అంటే జీవితానికి కట్టుబడి ఉండడం. వేరే ఏ న్యాయానికి కట్టుబడి ఉన్నా అది జీవం లేని దానికి లేదా మృత్యువుకు కట్టుబడి ఉండటమే. జీవితం అంటే సమీకరించడం, మృత్యువు అంటే వెదజల్లబడడం. జీవితం కలిపి ఉంచుతుంది, మృత్యువు మాయం చేస్తుంది. అందుకే మనిషి ఈ రెండింటికి మధ్య వేలాడుతూ ఉంటాడు. వెదజల్లబడడం ద్వారానే అతడు సమీకరించుకోగలడు, విప్పడం ద్వారానే బంధించగలడు. సమీకరించడంలో, బంధించడంలో న్యాయానికి కట్టుబడి ఉంటాడు. జీవితం అతడికి బహుమతిగా లభిస్తుంది. వెదజల్లబడడం వల్ల, కట్టుబడి ఉండకుండా ఉండడం వల్ల అతడు న్యాయానికి విరుద్ధంగా ఉంటాడు. అప్పుడు మృత్యువు అతడికి లభించే చేదు బహుమతి. మీరే దోషులని నిర్ణయించుకున్న మీరు మీలాగే దోషులని భావిస్తున్న వారిపై తీర్పు ఇవ్వడానికి పూనుకుంటారు. న్యాయ నిర్ణేతలు వారి తీర్పులు ఎంత భయంకరం! ఉరి శిక్ష పడిన ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఉరి శిక్షను తీర్పుగా ఇవ్వడం అంతకన్నా తక్కువ దారుణం. ఒకే కాడి కింద ఉన్న రెండు ఎద్దులు నిన్ను నేను కాడికి కడతాను అని ఒకదానితో ఒకటి అనుకోవడం తక్కువ హాస్యాస్పదం. ఒకే సమాధిలో ఉన్న రెండు శవాలు సమాధి పట్ల ద్వేషాన్ని పరస్పరం వెల్లడించుకోవడం అతి తక్కువ హేయం. ఇద్దరు పుట్టుగుడ్డి వాళ్ళు ఒకరి కళ్ళు పెకిలించడం తక్కువ జాలిగొలిపే విషయం. తీర్పు ఇచ్చే పీఠాన్ని త్యజించండి. ఎవరిపైనైనా దేనిపైనైనా తీర్పు చెప్పడానికి మీకు న్యాయం తెలియడం ఒక్కటే చాలదు. దానికి అనుగుణంగా మీరు నడిచి ఉండాలి. అంతేకాకుండా సాక్ష్యం కూడా వినాలి. ఏ కేసులోనైనా ఎవరి సాక్ష్యం వింటారు? గాలిని న్యాయస్థానానికి రమ్మని ఆజ్ఞాపిస్తారా? ఎందుకంటే ఆకాశం కింద సంభవించే ప్రతి సంఘటనలో గాలి ప్రేరణ ఉంటుంది, అది సహాయపడుతుంది. నక్షత్రాలను న్యాయస్థానానికి రమ్మని ఆజ్ఞాపిస్తారా? ఎందుకంటే ప్రపంచంలో జరిగే ప్రతి దాని గురించి వాటికి రహస్య జ్ఞానం ఉంది. ఆదాము కాలం నుంచి నేటి వరకు చనిపోయిన వారందరినీ రమ్మని ఆజ్ఞాపత్రం పంపుతారా? ఎందుకంటే చనిపోయిన వారంతా బ్రతికి ఉన్న వారిలో జీవించి ఉన్నారు. ఏ కేసులోనైనా సంపూర్ణమైన సాక్ష్యం కావాలి అంటే బ్రహ్మాండం మొత్తం సాక్ష్యం కావాలి. కోర్టులోకి బ్రహ్మాండాన్ని తీసుకురాగలిగితే మీకు కోర్టులే అక్కర్లేదు. న్యాయస్థానం నుంచి మీరు దిగి సాక్షిని న్యాయ నిర్ణేతగా వ్యవహరించనివ్వండి. ప్రపంచాలన్నీ మీరు సమీకరించగలిగినప్పుడు వాటిని వెదజల్లిన వారిలో ఒక్కరిని కూడా మీరు శిక్షించలేరు. వెదజల్లిన వాడిని వెదజల్లటం అన్నదే వారిని దోషిగా నిర్ణయించిందని తెలుసుకుంటారు. తనని తానే శిక్షించుకున్న వాడిని శిక్షించే కన్నా ఆ శిక్షలను తొలగించడానికి మీరు ప్రయత్నించండి. తనకు తాను విధించుకున్న బరువుతో మొయ్యలేనంత బరువు మోస్తున్నాడు మనిషి. అతడి దారి చాలా వంకరగా ఎగుడు దిగుడుగా ఉంది. తీర్పు చెప్పిన వాడికి తీర్పు, ఇవ్వబడిన వాడికి తీర్పు ఇంకొక బరువు. మీ బరువు తక్కువగా ఉండాలంటే ఎవరి పట్ల తీర్పు ఇవ్వకండి. బరువులు వాటికవే మాయం కావాలనుకుంటే దివ్య ప్రబోధంతో మునిగిపోండి. మీ దారి సుగమంగా ఉండాలని మీరు అనుకుంటే అవగాహనని మీ అడుగులని నిర్దేశించనియండి. పవిత్ర అవగాహన తప్ప మీకు నేను ఎలాంటి తీర్పుని ఇవ్వను. బెన్నూన్ అంటున్నాడు, న్యాయ విచారణ రోజు గురించి ఏమిటి నీ వ్యాఖ్య? మిర్దాద్ అంటున్నాడు, ప్రతిరోజు న్యాయ విచారణ రోజే. కన్ను మూసి తెరిచే ప్రతి క్షణంలో ప్రతి జీవి లెక్కలు బేరీజు వేయబడతాయి. ఏది దాచబడదు, తుంచబడకుండా ఏది ఉండదు. ఆలోచించేవాడిలో ప్రతి ఆలోచన, చేసేవాడిలో ప్రతి పని, కోరుకునేవాడిలో ప్రతి కోరిక నమోదు చేయబడి ఉంటాయి. ఏ ఆలోచన, ఏ కోరిక, ఏ పని వృధా కాజాలదు. అలాంటి వాటికే అవి జన్మనిస్తాయి. దేవుడు న్యాయం ప్రకారం ఉన్నది ఈ జీవితంలోకి, దానికి విరుద్ధంగా ఉన్నది అన్ని మృత్యువులోకి సమీకరించబడతాయి. బెన్నోన్, మీ రోజులన్నీ ఒకే రకంగా ఉండవు. కొన్ని నిర్మలంగాను, కొన్ని సంక్షోభరహితంగాను, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి.
ధర్మంగా బ్రతికిన గడియల ఫలమది. కొన్ని రోజులు మేఘావృతమై కష్టభూయిష్టంగా ఉంటాయి. జీవితంలో సగం మేల్కొని మృత్యువులో సగం నిద్రపోయిన గడియల ఫలమది. కళ్ళల్లో మెరుపులతో, నాసిక రంధ్రాలలో ఉరుములతో కొందరు తుఫానుపై ఎక్కి వచ్చి మిమ్మల్ని చిన్నాభిన్నం చేస్తారు. పైనుంచి కొడతారు, క్రింద నుంచి కొరడా ఝుళిపిస్తారు. కుడి ఎముకలకు కుదుపుతారు, కుడి ఎడమలకు కుదుపుతారు. నేలపై పడవేస్తారు. మిమ్మల్ని మట్టి కరిచేలా చేసి అసలు పుట్టకుండా ఉంటే బాగుండేది అని మీరు అనుకునేలా చేస్తారు. కావాలని ధర్మ విరుద్ధంగా గడిపిన గడియల ఫలమే ఆ రోజులు. ప్రపంచం కూడా అంతే. ఆకాశానికి అడ్డంగా ఉన్న నీడలో ప్రళయాన్ని తెచ్చిన వాటికంటే తక్కువ అరిష్ట సూచకం కావు. కళ్ళు విప్పి చూడండి. మేఘాలు దక్షిణం నుంచి పడమర వైపు సాగితే వర్షం వస్తుందంటారు మీరు. మానవ మేఘాలు కదలికలను చూసి అంచనా వేసే తెలివితేటలు మీకు ఎందుకు లేవు? మనుష్యులు ఎంత త్వరగా వారి వలల్లో చిక్కుకుంటున్నారో మీరు చూడలేదా? చిక్కు విడివడే రోజు దగ్గరలోనే ఉంది. అది ఎంత భయంకరమైన రోజు! మనుష్యుల హృదయం, ఆత్మల రక్తనాళాలతో ఆ వలలు వందల సంవత్సరాలుగా అల్లబడతాయి. ఆ వలల్లో నుంచి వారిని బయటకు తీయాలంటే వారి మాంసాన్ని, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలి. వారి ఎముకలను నలిపివేయాలి. ముక్కలు ముక్కలుగా చేయడం, అణచడం మనుష్యులే చేస్తారు. మూతలు పైకి ఎత్తబడినప్పుడు అవి తప్పకుండా ఎత్తబడతాయి. కుండలలో ఏముందో బయటపడినప్పుడు అవి తప్పకుండా బయటపడతాయి. మనుష్యులు వారి సిగ్గును ఎక్కడ దాచుకుంటారు? వారు ఎక్కడికి పారిపోతారు? ఆ రోజు బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారు పట్ల అసూయ చెందుతారు. చనిపోయిన వారు బ్రతికున్న వారిని శపిస్తారు. మనుష్యుల మాటలు వారి గొంతుల్లోనే ఇరుక్కుంటాయి. కను రెప్పలపై కాంతి గడ్డ కడుతుంది. వారి గుండెల నుంచి తేళ్లు, పాములు బయటికి వస్తాయి. ఆ పాములు, తేళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని వారు భయంతో అరుస్తారు. తన గుండెలలోనే వాటిని ఉంచి పెంచామన్న విషయం మరిచిపోయాయి. మీ కళ్ళు తెరిచి చూడండి. పడుతూ లేస్తూ పురోభివృద్ధికి ప్రయత్నిస్తున్న ప్రపంచానికి సంకేత దీపంగా అమర్చిన ఈ ఆర్కులో శుభ్రపరచడానికి వీలు లేనంత మురికి పేరుకొని ఉంది. దీపమే ఒక్క వలగా మారితే సముద్రం దగ్గర ఉన్న వారి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. మిర్దాద్ మీకోసం క్రొత్త ఆర్కును నిర్మిస్తాడు. ఈ గూడులోనే దానికి పునాది వేసి పైకి లేపుతాడు. ఈ గూడులో నుంచి ప్రపంచంలోకి మీరు ఎగురుతారు. శాంతి సూచకమైన ఆలివ్ కొమ్మలను పట్టుకొని కాదు, తరగని జీవితంలో దానికి మీకు న్యాయం తెలియాలి, అది పాటించాలి. జెమోరా అంటున్నాడు, దేవుడి న్యాయాన్ని ఎలా తెలుసుకోవాలి? దాన్ని ఎలా పాటించాలి?